ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అయితే ముగిసాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో జనసేన అనకాపల్లి అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఇరు పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా మన ఐపాక్ టీంతో మేము ధీమాగా ఉన్నాం, గెలుస్తామని చెప్తున్నారు. పొత్తు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు జరుగుతుంది. మంచి మెజార్టీతో, అబ్సల్యూట్ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే మీ రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఎంత మొదటిసారిగా పోలింగ్ శాతం పెరిగిందా? అంటే అర్ధరాత్రి 2 వరకు కూడా పోలింగ్ అయింది. ఈసారి హైయెస్ట్ పోలింగ్ జరిగింది. ఇండియాలోనే ఎక్కువ శాతం పోలింగ్ అయిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఇప్పటి వరకు ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో. దాన్ని బట్టి తెలుస్తుంది, ప్రజలు చాలా ఉత్సాహంగా వచ్చి రాత్రి 1 గంట అయినా 12 గంటలైనా వాళ్ళు పోలింగ్ చేయడానికి ఇష్టపడ్డారు. మీకు స్వచ్ఛందంగా ఇంట్లోంచి బయటకు వచ్చి చాలామంది ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచనతో పోలింగ్లో పాల్గొన్నారు. రామజోగ శాస్త్రి గారు నేను ఒక లెటర్ రాశారు, పూర్తిగా కూటమి అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రాముఖ్యత వస్తుందని చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తుంది, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర ఇప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ పొత్తు ఏర్పడడంలో కీలక పాత్రే పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల డెఫినెట్గా ఆయన పొత్తులో భాగస్వామిగా ప్రముఖమైన పాత్ర పోషించి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సమన్వయపరచడంలో కానీ, అభివృద్ధి పరచడంలో కానీ అన్నింటిలో కూడా ఆయన కీలకమైన పాత్ర ఉంటుంది. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గెలుపుపై చాలామంది చూస్తున్నారు, ఏ విధంగా చూడొచ్చు? మంచి మెజార్టీతో గెలుస్తారు. ఫస్ట్ టైంకి సార్ అసెంబ్లీలో అడుగు పెడతారంటారు ఈసారి? అందులో అనుమానం ఉంది. ఈ మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఏ విధంగా ఉంది సార్ కూటమి? ఉత్తరాంధ్ర కదా, ఆంధ్ర అంతా కూడా చాలా బాగుంది. అంటే ఎన్ని సీట్లు రావచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే నేను జోష్యం చెప్పను కానీ అబ్సల్యూట్ మెజార్టీ వస్తుంది. చాలా ఎక్కువ సీట్లు వస్తాయి. కంఫర్టబుల్గా మంచి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. మంచి ప్రభుత్వాన్ని అందిస్తాం. మనం చూడొచ్చు, ఎన్నికల్లో దాడులు జరిగి ఏ విధంగా చూడొచ్చు సార్? అది ఈ ప్రభుత్వ రాక్షసత్వం చూసాం 5 సంవత్సరాల్లో, ఇప్పుడు కూడా మరొకసారి చూసాం. ఇదే కొంతాల రామకృష్ణ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే వచ్చేది కూటమి ప్రభుత్వాన్ని, మంచి మార్పును అయితే ప్రజలు తీసుకొస్తున్నారని, ఎప్పుడు ఇలాంటి పోలింగ్ మేము చూడలేదని కొంతాల రామకృష్ణ గారు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.